హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నేను మీ మను. సో మేమైతే ఈరోజు ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాం. మేము ఫ్రెండ్స్ అంతా ఒక 4 మెంబర్స్ అయితే పోతున్నాం. సో ట్రిప్ స్టార్టింగ్లో వచ్చేసి ఒక 10 మందితో ప్లాన్ చేసి ఉండే ఫ్రెండ్స్. ఆ 10 మంది కాస్త ఇప్పుడు ఎంతమంది అంటే 4 అయినాం అనమాట. సో ఇప్పుడైతే 4 పోతున్నాం. ఓ చిన్న బండి, ఒక షిఫ్ట్ డిజైర్ మాట్లాడుకొని పోతున్నాం. సో 4కి చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు. 10 మంది అనుకుంటే ఇక వచ్చేటోడు వస్తాడు, రాడు బ్రో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇక అట్లాంటి వాళ్ళని పట్టించుకోకూడదు, వదిలేయాల. ఇక సెట్ అయినంతో వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడైతే మేము 4 పోతున్నాం. హాయ్ రా శివ. హాయ్ హాయ్ రా. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. హలో గ్యాస్. హలో గ్యాస్. హలో గ్యాస్. వీళ్ళు పోతుండ్రు. సాయిరామ్. సో ఇంకోడు పడుకున్నాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి యాక్చువల్లీ 4 o'clockకి స్టార్ట్ అయినాం అనమాట. 4:30. సో అప్పుడు స్టార్ట్ అయినాం, కానీ అప్పుడు అంతా చీకటి ఉండే. సో అప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. సో ఇప్పుడు దగ్గర 7 ఉన్నాం రా. ఖమ్మం ఆల్మోస్ట్ ఖమ్మం అనమాట. ఖమ్మం నుంచి ఎందుకు పోతున్నాం అంటే మనము ఈ టూల్ గేట్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువైపోతుంది అనమాట. వన్ సైడ్ జర బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇప్పుడు పోతుంది 4 కాబట్టి కొంచెం బడ్జెట్ ఫ్రీ ఉండాలి కాబట్టి జర చూసుకొని బడ్జెట్ చూసుకొని పోవాలా. ఇంకోటి ఏంటంటే టూల్కే 1900 1800 అవుతుంది. 2 ఫుల్ బాటిల్ వస్తాయి మాకు. సో ఇక అందుకే చూసుకొని పోదామని చెప్పేసి ఇక ఖమ్మం నుంచి అయితే ఇట్లా వెళ్ళిపోతున్నాం. సో చూద్దాం. తీసుకుంటే 3 వస్తాయి. ఓసీ తీసుకుంటే 3 ఫుల్ బాటిల్ వస్తాయి. కానీ ఇక వీడియో తాగుతాడు, ఓసీలు గీసీలు మనకు పడాయి అనమాట. ఇక తాగుతావు కదా కుక్కట్లు వస్తే. ఓసీ వద్దు అంటే ఎంహెచ్ లాస్ట్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక మధ్యలో ఏమన్నా ఇప్పుడు 7 అవుతుంది కదా, ఇంకో గంట సేపటి తర్వాత మేము టిఫిన్ ఇట్లా వేసేసి డైరెక్ట్ ఇంక వెళ్ళిపోతాం. ఎక్కడ చేద్దాం టిఫిన్? ఖమ్మంలో వేద్దామా? సో ఖమ్మంలో అయితే టిఫిన్ చేస్తాం. సో ఉంటా, బాయ్. సో గాయ్స్ చూడు, రీడ ఫస్ట్ ఈ టైం వచ్చేసి 7 అయిపోయింది ఇప్పుడు. ఇంకా కూడా మీకు ఇలా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మాకైతే రోడే కనిపించలేదు సరిగా. మేము ఆటో అది ఎడరా వయమ్ము జర చూసి ఉంటా నాయన. సో గాయ్స్ ఫుల్ మంచు. ఇంకా కూడా ఆల్మోస్ట్ మార్చ్ మధ్యలో ఉన్నాం మనం, అయినా కూడా ఇంకా ఫుల్ మంచు ఉంది. ఇటు సైడ్ ఇంకా ఆంధ్రాలో చలి ఎట్లుందో తెలియదు, కానీ ఇంకో గంట సేపటి తర్వాత ఫుల్ మనకి ఎండ స్టార్ట్ అయిపోతుంది. ఎంత చలి పెడితే అంత ఎండ కొడుతుంది అనమాట. సో ఇంకా ఆంధ్రాలో ఎట్లుందో హీట్ ఎక్కువ ఇంకా అక్కడ సైడ్. సో మేము ఎటు పోతున్నామో చెప్పలేదు కదా. మేము వచ్చేసి ఇప్పుడు 7 గంటే తూనీ పోతున్నాం అనమాట. సో తూనీలో ఒక మ్యారేజ్ ఉంది. ఈరోజు నైట్ 11 o'clockకి మ్యారేజ్ ఉందన్నమాట. మ్యారేజ్ చూసుకొని సో రేపు ఎల్లుండి సాటర్డే సండే 2 days అటే ఆంధ్ర ట్రిప్. సో అటు సైడ్ వెళ్ళి ఒక అన్నవరం ట్రిప్ కూడా, అన్నవరం కూడా పోయి దర్శనం చేసుకొని దాని తర్వాత ప్లాన్ అయితే నాకు కూడా తెలియదు. సో మా వాళ్ళతో డిస్కస్ చేసి ప్లాన్ చేయాలా. సో ఇప్పుడైతే మంచి వెళ్ళిపోయింది, చూద్దాం. అరే అమ్మాయి ఎట్లిస్తూ చూసిరా కలుసులకి. అరే అన్నీ అన్నీ అట్నే వస్తున్నాయిరా. ఏ టూ మచ్ ఉంది బాబు. ఇక్కడ మొఘల్ బిర్యానీ అంటే కళ్యాణ బిర్యానీ. మొఘల్ బిర్యానీ అంటే కళ్యాణ్ బిర్యానీ. మొగల్ తినే బిర్యానీ అంటే మరి ఆడలేదు కళ్యాణ్ బిర్యానీ. అరే ఇద్దరు సపరేట్ ఉన్నాయిరా. కళ్యాణ్ బిర్యానీ ఇడ్లీలు జాంతున్నాయి, వడలు ఉన్నాయి, వడలేపి రవ్వ బోండా. అది వడ ఇటుంది. వడ తిందాం. నేను ఇడ్లీ తింటా, వడ తింటా. నీవు? నాకు 2 వడ. అరే నీకు అమ్మ హైలైట్ ఉంది పెద్ద. వావ్, నీ గడ్డం లేదనుకుని ఇన్ని రోజులు భలే ఉంది ఒకటి. పెద్ద ఉందా? లేదు. చలో వడలు అవుతున్నాయి వేడివేడిగా. మనకి ఇల్లు ఏముంది? ఇడ్లీ ఎవరు తింటారు? నువ్వు ఇడ్లీ తింటావా? 2 ఇడ్లీ ఒక వడ నీకురా. నేను 2 ఇడ్లీ చెప్పుకున్నా, అన్న 2 వడ చెప్పుకుంటూ. నువ్వేం చెప్పుకుంటావు? నాకు కూడా 2 ఇడ్లీ వేయండి ఫస్ట్, తర్వాత ఒక వడ తింటా. సో గాయస్ మధ్యలో ఆగి టిఫిన్ సెంటర్లో బ్యాక్ సైడ్ ఈ టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ చేసినాం. సో చట్నీ అయితే చాలా బాగుంది. అల్లం ఇంకా నార్మల్ చట్నీ చాలా బాగుంది ఆడ. సో
సో ఏమైందంటే ఫస్ట్ ఒక సింగిల్ తిన్నాము, దాని తర్వాత ఇంకొక సింగిల్ తిన్నాము. ఇక చట్నీలు బాగున్నాయి అని చెప్పేసి నేనైతే ఇంకో ప్లేట్ తినేసిన. అంటే నేను 2 ప్లేట్లు తిన్నా, ఇక వీడు 3 పీసులు తిన్నాడు. 3 ప్లేట్లు కాదు 3 పీసులు తిన్నాడు. పెద్ద బండి ఆడుంది, అదొక 2.5 ప్లేట్లు తిన్నది. జరా మనుషుల పర్సనాలిటీని బట్టి కూడా పోతుంది కదా ఫ్రెండ్స్ అట్లా. దానివల్ల సో ఇక టిఫిన్ అయితే అయిపోయింది. మార్నింగ్ 8:30 9 అవుతుంది టైం. టిఫిన్స్ అయితే చేసేసినాం. సో ఇక మాకు ఇక్కడ ఆగే పని ఏం లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రోడ్డు మీద కొంచెం లారీలు తిరగడం వల్ల కొంచెం బిజీ అనిపిస్తుంది. సో మెల్లమెల్ల అయితే తీసుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అడ్డవలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పనులు అయితే. ఏం రాష్ట్రం. సో ఇక మాకు మధ్యలో ఆగే పని లేదు. మధ్యాహ్నం లంచ్ వరకు ఒకటే నాన్ స్టాప్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా 270 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇంకా వాటర్ ఉన్నాయా ముందు కాఫీయా చేసే పైన కాదమ్మా వేసినా. చాలా కిందికి ఉందిరా అయ్యా ఇప్పుడు. ఇంకా సింగిల్ జాయింట్ ఓన్లీ 8. ఇదే మనం తినేది ఇప్పుడు. సింగిల్ జాయింట్ పెట్టారు కదా, జాయింట్ తినేది కాదు. మళ్ళా తిందామా బాగా తినేద్దాం. 100 రూపీస్. ఫస్ట్ నీకే ఇచ్చిందంటే బాడీని చూసారా చూడ, ఆ మాత్రం మినిమం. సో గైస్ ఇక మన ఆంధ్రాలో అయితే ఇట్లా ఉంటుంది బిర్యానీ. ఇది రైస్, ఇది బిర్యానీ. దీన్నే బిర్యానీ అంటారు. మన దగ్గర ఉన్నట్టు ఉండదు అనమాట. మన దగ్గర ఎట్లుంటుంది మన దగ్గర మంచిగా ఉంటుందిరా. ఖరాబ్ చేస్తారు. ఎవరు పడతారు మనకి తిని బోర్ కొడుతున్నాడు అట్లా. ఎవరు పడతారు బిర్యానీ చేస్తారు మళ్ళా. కుకింగ్ చేయాలి, ఎవరు చేయాలా, చేసేటోళ్ళు చేయాలి. నువ్వు చేస్తావు, నేను కూడా చేస్తా. బాగుంది. ఇంకెంత ఉందా? వాటర్ ఫాల్ సర్చ్ చేస్తా. సో మనది కూడా వచ్చేసింది ప్లేటు. ఇక తలిగించిపోయి బాగుంది ప్లేస్. టేస్ట్ 4 ప్లేట్లు వచ్చిన తర్వాత ఒకసారి రికార్డింగ్ చేసుకొని సో రైట్ తలిగిరి. స్నాపులు పెట్టుకురా. సో గాయస్ టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడే మేము లంచ్ అయితే చేసినాం. ఇదేం విలేజ్ రా? కత్తిపూడిలో ఒక బిర్యానీ అయితే తిన్నాం అనమాట. అది బిర్యానీ కూడా కాదు, ఎట్లుంటుందంటే మన ఫ్రై పీసెస్ అన్నీ కలిపి ఇట్లా బిర్యానీ, మన పులావ్ టైప్ ఉంటుంది అనమాట. అది ఎట్లా అంటే బగార్ రైస్లా చికెన్ మంచి ఫ్రై చేసి, అది మన ఇంటి సైడ్ ఉన్న చికెన్ లా కూడా ఉండదు అనమాట. ఇటు సైడ్ ఎట్లుందంటే చాలా మంచి నాటుకోడి టైప్ ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. అటు సైడ్ చెప్పాలంటే సతీబాబు బిర్యానీ టైప్ ఉంటుంది. అంతేనారా? అంతే. సతీబాబు బిర్యానీ టైప్ ఉంటుంది అనమాట. సో అదైతే తిన్నాం, చాలా బాగుండే. పొద్దుగాల టిఫిన్స్ చేసి మళ్ళా నుంచి స్టార్ట్ అయిపోయి ఈ కత్తిపూడికి వచ్చి మేము ఇప్పుడు ఎటు పోవాలంటే రాఘవపట్నం పోవాలన్నమాట. సో ఈ నుంచి రాఘవపట్నం ఒక 30 కిలోమీటర్స్ అవుతుంది. వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ ఇట్లా చూసుకొని ఘాట్ రోడ్ ఉందంట. ఇంకా చూడాలి. ఏమో పులి గిల్లి అంటారు మా వాళ్ళు. ఇందాక ఒకరిని అడిగిండు ఏముందా, పెద్ద పులి ఉందంట. సో చూసుకొని ఆడికి వెళ్ళి వాటర్ ఫాల్స్ నుంచి పోయి ఆడ వీలైతే స్నానం వీలు చేసుకోవాలా. మనం డైరెక్ట్ పెళ్ళికి పోతాం కాబట్టి ఆడ మనకి ఏడ స్నానం చేసుకోనికి అయితే వీలుండదు. సో వాటర్ ఫాల్స్ ఉంటే అడిగి పోయి స్నానాలు గిట్లా చేసుకొని అన్నీ రెడీ అయిపోయి నైట్ 11 o'clockకి మనకి మ్యారేజ్ ఉంది. సో అప్పటి వరకు మనం అయితే రెడీ అయిపోయి ఉంటే ఇక్కడ లోకల్ ఏమైనా ఉంటే చూసుకొని డైరెక్ట్ పెళ్ళికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వెళ్దాం.